ఇచ్చాము అధ్యక్ష. మేము వాటితో పాటు ఇంకా ఇంకా ఉద్యోగాలు రాక గ్రామీణ ప్రాంతాలు అక్కడక్కడ మిగిలిపోయి, లేకపోతే నగరంలో కూడా అక్కడక్కడ మిగిలిపోయి ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి కనీసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అయినా మనం అందించి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేటట్టు ఒక కార్యక్రమం చేపట్టాలి. ఇది మన బాధ్యత అని చెప్పి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఆలోచన చేసి రాజీవ్ యువ వికాసం అని 6,000 కోట్ల రూపాయలతో మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో యువత కోసం మొదలుపెట్టాము అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష ఈడబ్ల్యూఎస్ స్కీమ్ మా శాసనసభ్యులందరూ మా మంత్రులంతా కూడా ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారితో నాతో మాట్లాడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యూత్కు మనం అందిస్తున్నాం. ఈడబ్ల్యూఎస్లో కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి కూడా మనం అన్ఎంప్లాయ్డ్ స్కీమ్లో డబ్బులు పెట్టాలి అని చెప్పి అందరూ వచ్చి రిప్రజెంట్ చేస్తే ఆలోచన చేసి వాళ్ళని కూడా ఈడబ్ల్యూఎస్ స్కీమ్లో దీంట్లో చేర్చి ఒక 600 కోట్ల రూపాయలు మొట్టమొదటిగా ముందు వాళ్ళకి అలాట్ చేసి దీంట్లో పెట్టి తీసుకొని పోతాం అధ్యక్ష. వాళ్ళతో పాటు ఇంకోటి కూడా ఆలోచన చేసాం అధ్యక్ష. వాళ్ళందరూ కూర్చొని మాట్లాడతారు అధ్యక్ష. బ్రాహ్మణ పరిషత్కి 50 కోట్లు ఉంటే 50 కోట్లు దాంతోపాటు వాళ్ళు కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ చాలా మంది ఉంటున్నారు, అందులో కూడా ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటానికి పనికొస్తాయని చెప్పి ఇంకొక 50 కోట్ల రూపాయల అదనంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కోసం జనరేట్ చేయడం కోసం పెట్టాము అధ్యక్ష. ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాపారంలోనే ఉన్నటువంటి వైశ్యులందరూ కలిసి వైశ్య కార్పొరేషన్ కావాలని అడిగి అలసిపోయారు అధ్యక్ష. దశాబ్ద కాలం నేను కూడా అక్కడి నుంచి అడిగా. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ వైశ్య కార్పొరేషన్ పెట్టడమే కాదు, ఈరోజు అందులో ఉన్నటువంటి పేద వాళ్ళ కోసం చిన్న గుమాస్తాలుగా పనిచేసుకుంటూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం బయటకు వచ్చి పెట్టుకుంటామంటే వాళ్ళకు కూడా ప్రోత్సాహం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో 25 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఈ బడ్జెట్లో పెట్టామని. దిస్ ఇస్ వాట్ అవర్ కమిట్మెంట్ టు అన్ఎంప్లాయిడ్ యూత్ అధ్యక్ష. అన్ని వర్గాల కోసం సమాజంలో ఉన్నటువంటి ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు అధ్యక్ష. అందరి కోసం ఆలోచన చేసి పెద్ద ఎత్తున ముందుకు తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనతో మేము ముందుకు పోతా ఉంటే ఇది బాగాలేదు అది బాగాలేదు అని మాట్లాడుతూ ఉన్నటువంటి వీరి మాటలు నిజంగా బాధ అనిపిస్తున్నాయి అధ్యక్ష. సరే, అప్పుల గురించి కూడా ఏదో కొద్దిగా చెప్పబోయారు. మరి అప్పుల గురించి ఎట్లా మళ్ళీ నాకు అప్రాప్రియేషన్ బిల్లు ఉంది, నేను ఆ చిట్టా అంతా తీస్తే చాలా ఇంకొక గంట చెప్పాల్సి వస్తుంది. మీకు తప్పనిసరిగా దాని గురించి కూడా చెప్తాను నేను. అట్లాగే అధ్యక్ష మీరు తీసుకొచ్చిన అప్పులు ఏందని కూడా చెప్తా ఉన్నాను. సరే, అదొక్కటి చెప్పమంటే చెప్తా, లేదంటే అప్రాప్రియేషన్ అప్పుడు చెప్తాం మీకు. ఎస్, డెఫినెట్గా తప్పనిసరిగా అధ్యక్ష. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. నాకు అధ్యక్ష అవుట్ స్టాండింగ్ డెట్ వారు 3 నెలలది మా దాంట్లో కలిపారు, 3 నెలలది మా దాంట్లో కలిపారంటే అది తగ్గించి 6,69,257 కోట్లు అవుట్ స్టాండింగ్ డెట్ 1/12/2023. అమౌంట్ రేజ్, అది కూడా చెప్తాను, అమౌంట్ రేజ్ ఫ్రమ్ 1/12/2023 to 28/2/2025 1,58,041 crores. Total outstanding debt should have been 28/2/2025 1+2 రెండు కలిపితే మీరు చెప్పిన లెక్క ప్రకారం 8,27,298 కోట్లు ఉండాలి. కానీ మేము ప్రిన్సిపల్ అమౌంట్ పెయిడ్ 88,591, అట్లాగే ఇంట్రెస్ట్ పే చేసినటువంటి అమౌంట్ కూడా చూస్తే అధ్యక్ష 64,768 కోట్లు. అది ఇది కలిపితే ప్రిన్సిపల్ అమౌంట్ రీపేమెంట్ అండ్ ఇంట్రెస్ట్ రీపేమెంట్ కలిపితే 1,53,359 కోట్లు మేము కట్టింది. ఇక అప్పు రూపేణ నేను చెప్తున్నా, అప్పు రూపేణ ఈ రాష్ట్రం మీద ఈ సంవత్సరానికి అప్పు 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 తీసుకొచ్చి మీ అప్పులే కడుతున్నాం స్వామి. 10 ఏళ్ళు మీరు అప్పులు తీసుకొచ్చి రాష్ట్రం మీద పడిస్తే ఆ అప్పులు మీ తప్పులు సరిచేయటాక నిద్రలేక వస్తా ఉన్నాను.
ఆ అప్పులు తప్పులు సరిచేయటానికే మేమేదో 1,00,000 కోట్ల అప్పులు తెచ్చామన్నా అప్పులు తీసుకొచ్చి మీలా దోబరా చేయాలి. మీరు తెచ్చిన అప్పు ఆ అప్పు కట్టడానికే 1,53,359 కడితే చివరికి కేవలం బ్యాలెన్స్ ఇస్ ఓన్లీ 4,682. ఈ సంవత్సరానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వ అవసరాల కోసం వాడుకున్నది అప్పుల నుంచి కేవలం 4,682 కోట్లు మాత్రమే. మిగతాదంతా మీ అప్పులు మీ వడ్డీలు కలిపి సరిపోయింది. అధ్యక్ష బ్యాలెన్స్ ఉంటుంది దేశం ఎక్కడ పోతుంది.